హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. అదే మనం కూడా ఒకప్పుడు క్రీడాభిమానం తోటి మనం చిన్నపాటి స్పాన్సర్ రావడం జరిగింది అంతే. ఓకే, సో మీరు క్రీడలు అంటే మీకు క్రికెట్ అంటే ఇష్టం అని చెప్పారు. సో మీ పర్సనల్ విషయాల్లో కొంచెంసేపు మాట్లాడుకుందాం. సో మీరు క్రికెట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఆడటం? సో ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? ఇన్స్పైర్ అనేది ఏం లేదండి. హై స్కూల్ స్థాయి నుంచే మేము క్రికెట్ ఆడుకోవడం ఉండదు. అప్పట్లో అన్ని చెక్క బ్యాట్లు మనం హ్యాండ్ మేడ్ తో తయారు చేసుకుని ఆడేవాళ్ళం. రబ్బర్ బంతి నుంచి ఆ తర్వాత కొంచెం ఇంటర్మీడియట్ ఆ స్థాయికి వచ్చిన తర్వాత కార్కు బాల్తో ఆడడం మొదలెట్టాం. ఆ తర్వాత మా ఊర్లో చాలా మంచి మండల స్థాయి ప్లేయర్గానే ఎదిగాము, బాగానే ఆడాము. అప్పట్లో గెలిచిన మ్యాచ్లు ఇప్పటికి కూడా చరిత్రలాగా చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. అప్పట్లో చేసినవన్నీ. నాకు ముఖ్యంగా క్రికెటర్లో బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే సెహ్వాగ్ అండి, వీరేంద్ర సెహ్వాగ్. ఆయనలాగానే మనం పొట్టిగా ఉంటాం, మనం కూడా ఆయన సేల్ ఆట దూకుడే, సేపు దూకుడే అనమాట. సో ఒక 2-3 మ్యాచెస్ ఉన్నాయి విన్ చేసినాయి ఫైనల్లో. దాంట్లో నా భాగస్వామ్యం కూడా ఉంది. ఇప్పటికి కూడా చాలా గుర్తొచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరం చెప్పుకుంటాం, ఫలానా చోట ఫలానా ఊర్లో బాగా ఆడావు అనేది ఉందన్నమాట. సో అక్కడి నుంచి మండల స్థాయిలో ప్లేయర్లు మా జట్టు అంతా. సో డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్మెన్ స్టిల్ ఎప్పటికీ చెప్పుకుంటారు సెహ్వాగ్. సో ఆయన మీకు ఇన్స్పిరేషన్ అన్నమాట. ఆటలో అయితే ఆయనే అనమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు 49 మీద 6 కొట్టాలన్నా, 99 6 కొట్టాలన్నా అంత తెగింపు అనేది చాలా కష్టం. చాలా మంది మనం ఆటగాళ్ళని చూసుంటాం. ఆటకు వచ్చేసరికి చాలా మంది ఒక శతకం కోసమో, లేదా ఒక పథకం కోసమో, లేదా ఒక మైల్ రాయి కోసం ఆలోచిస్తుంటారు. బట్ అతను అలా కాదండి, అతను నాకు బాగా ఇష్టం. సో ఆయన యొక్క భావజాలం మన వైపు కొద్దిగా ఉంది ఆటపరంగా. ఓకే ఓకే, గ్రేట్. సో ఐ థింక్ అప్పుడు మీరు కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయి ఉంటారు, అవునా? సెకండ్ అవును, గ్రేట్. ఇంకా సో మీరు ఆడేటప్పుడు మీరు చెప్పారు చెక్క బ్యాట్ అని చెప్పారు. సో మీ టైంలో మాక్సిమం తాటి వాటితో కొబ్బరి మాటలతో కూడా ఆడేవాళ్ళు. చిన్నప్పుడు అనమాట. మేము ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నప్పుడు బ్యాట్లు కొనేవాళ్ళం. అప్పుడు ఎంత అండి, 150 రూపాయలు, 100 రూపాయలు, 120 రూపాయలు ఉండేది. అప్పట్లో బీడిఎం ఒకటి, జిఎం ఒకటి. మేము ఆట ఆడే స్థాయికి వచ్చేటప్పటికి జిఎం, బీడిఎం మంచి ఆ బ్రాండ్లు బాగుండే. విక్కీ మార్తి కార్కు బాల్తో ఆడాం మేము. కార్కు బాల్తో ఆడాం మేము. మా మ్యాచ్లు అన్నీ 25 అవర్స్ ఉండేవి. కార్కు బాల్తో ఆడేవాళ్ళం. అప్పుడే 25 అవర్స్ మ్యాచ్ అది. అప్పుడు కూడా ఏంటంటే సార్, సరైన సౌకర్యాలు ఉండేవి కాదు. గ్లవ్ ఉండేది కాదు, ప్యాడ్లు ఉండేవి కాదు. ఒక ప్యాడ్ కట్టుకొని ఆడేవాళ్ళం అప్పట్లో. అంతే, ఒక ప్యాడ్ కట్టుకోవడం. ఆ తర్వాత నెమ్మదిగా గ్లౌలు ఇట్లా టీం మొత్తం అందరి మీద ఇప్పుడు మనం అయితే స్పాన్సర్లు ఇస్తున్నాం, అట్లా ఊర్లో పెద్ద మనుషులతో స్పాన్సర్లు తీసుకోవడం, లేదంటే ఏదైనా ఎలక్షన్లు వచ్చిన